అండి ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే మాట్లాడదాం. ఈ కాలేజ్ వచ్చేటప్పటికి నెల్లూరు అయితే ఉంటది. ఇది అటానమస్ కాలేజ్ అండి. ఈ కాలేజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ అయితే మాట్లాడుకుందాం. డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మనం ఈ వీడియోలో క్లియర్ గా A to Z వివరాలు అయితే తెలుసుకుందాము. 2025 లో ఎవరైతే మనం ఎంసెట్ కాలేజెస్ మీద చేస్తున్నాం కదా, సో ఎవరైతే మంచి కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాటికి సంబంధించిన కాలేజ్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒక్కసారి వెళ్ళి మన కాలేజెస్ రివ్యూస్ అన్ని చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనము ఈ కాలేజ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ కాలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీ అయితే ఉంటది, హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటది, అలాగే మనకి వైఫై క్యాంపస్ ఇది. సో కాబట్టి మీకు ల్యాబ్స్ అన్ని అయితే ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంటాయి. సో మీకైతే అవైతే ప్రాబ్లం లేదు. ఇంకా డిపార్ట్మెంట్స్ లోకి అయితే వద్దాము. డిపార్ట్మెంట్స్ లో మనకి సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్సి స్పెషలైజేషన్ అయితే ఉంటుంది అనమాట. స్పెషలైజేషన్ ఏఐఎంఎల్ అయితే ఉంటది, అలాగే సిఎస్సి ఏఐ అనేది కూడా ఉంటది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ. ఇంకా సిఎస్సి డేటా సైన్స్ ఉంటుంది, ఇంకా ఈసీఈ ఉంటుంది. సో ఇవన్నీ మీకు అవసరం లేదు, మెకానికల్ ఇవన్నీ మీరు మాక్సిమం చేయరు కాబట్టి నేనైతే జస్ట్ సిఎస్సి కంప్యూటర్ సైన్సే కదా మీకు కావాల్సింది మెయిన్ గా. సో అదైతే చెప్పేస్తానండి. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మనందరికీ తెలిసిందే, నారాయణ స్కూల్స్ అనేవి చాలా ఉంటాయి కదా. ఈవెన్ బెంగళూరులో కూడా నారాయణ స్కూల్స్ అని చాలా ఉన్నాయి. సో దానికి ఫౌండర్ ఎవరో కూడా మనందరికీ తెలిసినే కదా, పి నారాయణ గారు. సో ఈ టీడీపీలో ఉంటున్నారు ప్రెసెంట్ అయితే. సో ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ పరంగా ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కాలేజ్ లో ఉన్న ప్లేస్మెంట్ రికార్డ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 2023 నుంచి 2024 వరకు అయితే మనకి ఒక డేటా అయితే ఉంటది. సో ఆ డేటా ప్రకారం ఇక్కడ చూసుకుందాం. సో అసైనర్ లో మనకి 39 మెంబర్స్ అయితే సిఎస్సి నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అయితే ఉన్నారండి. అలాగే ఈసీ నుంచి 21, ఇక్కడ మనకి ఎంసీఏ నుంచి కూడా 2 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయి ఉన్నారు. సో టోటల్ గా 62 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయినారండి. సో 6.5 LPAతో అర్థమవుతుందా, 6,50,000తో 62 మంది అయితే సెలెక్ట్ అయ్యారు 2023-24 బ్యాచ్ అయితే. ఓకేనా. సెకండ్ వచ్చేటప్పటికి మనకి చాలా లోయెస్ట్ ప్యాకేజ్. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 2.5 అంది ఇక్కడ. సో 2.5 ఇస్ లోయెస్ట్ ప్రైస్, అర్థమవుతుందా. సో ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కంపెనీస్ అండి. సో ఈ కంపెనీస్ లో ఇక్కడ స్టూడెంట్స్ అయితే సెలెక్ట్ అయితే అయినారనమాట. సో టోటల్ గా ఈ కాలేజ్ లో ఎంత మంది సెలెక్ట్ అయ్యారు అనేది మీకు ఇక్కడైతే చూపిస్తుంది డేటా. దీనికి కావాల్సినది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వెళ్ళండి, అక్కడ ప్లేస్మెంట్ రికార్డ్స్ అయితే ఉంటాయి, అక్కడ క్లిక్ చేసుకొని ఒకసారి చూడండి రిక్రూటర్స్ ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంసెట్ కోడ్ వచ్చేటప్పటికి NARN. సో మీరు వెబ్ ఆప్షన్స్ లో పెట్టిన పని అయితే పనికొస్తుంది. సో కాబట్టి ఇదైతే ఉంటది. చాలా మంది ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉంటది, డిపార్ట్మెంట్స్ లో మనము ఒకవేళ సిఎస్సి రాకుండా సిఎస్సి ఏ వస్తే ఏంటి పరిస్థితి అనే ఒక డౌట్ ఉంటది. మీరు ఏం వెనక్కి తగ్గద్దు, హ్యాపీగా దాంట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో సిఎస్సి అయినా అదైనా అన్ని ఒకటే అండి. కాకపోతే మీకు స్పెషలైజేషన్ అని ఉంటుంది అంతే, అంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొంచెం డెప్త్ గా చెప్తూ ఉంటారు. సో పెద్ద తేడాలంటూ ఏం ఉండవండి, మీరు సేమ్ వాల్యూవే ఉంటుంది. ఈవెన్ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బయట వచ్చినప్పుడు కూడా మీకు సేమ్ వాల్యూ అయితే ఉంటుంది. సో నౌడేస్ ఎలా ఉంది అంటే మొత్తం ఏఐ వచ్చేసింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా బాగా పనికొస్తుంది మీకు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత బాగా నేర్చుకుంటే మీరు అంత బాగా సెటిల్ అవుతారు లైఫ్ లో. ఎందుకంటే ఏఐ వచ్చేసి జాబ్స్ అంతా రీప్లేస్ చేసేస్తా అనే విషయం మన అందరికీ తెలిసిందే కాబట్టి. సో అదన్నమాట కథ. సో నెల్లూరులో ఎవరైతే ఉంటున్నారో ఇది అటానమస్ కాలేజ్ అండి. మెయిన్ గా చెప్తున్నా, అటానమస్ కాలేజ్ అంటే ఏమీ లేదు. అటానమస్ అంటే స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటకు వెళ్ళి రాయకుండా, ఎగ్జామ్స్ బయటకు వెళ్ళి రాయకుండా కాలేజ్ లోనే రాస్తారండి. ఓకేనా, కాలేజ్ లోనే మీరు ఎగ్జామ్స్ అయితే రాస్తారు. సో దానివల్ల మీకే బెనిఫిట్ కూడా ఉంటది, అర్థమైందా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా మీ అందరికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్ లో మీరు సీట్ అంటే వెబ్సైట్ లో ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్ లో సీట్ వస్తుంది, ఇవన్నీ నేను ఏం చేస్తానంటే మీకు వెబ్సైట్ మార్చ్. ఓకే, మీకు ఎగ్జామ్ ఇంకా కాలేదనుకుంటా, నేను ఈ వీడియో తీసే టైంకి మీకు ఎగ్జామ్స్ అయిపోయాక వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వెబ్ ఆప్షన్స్ అప్పుడు నేనైతే వీడియో చేసి పెడతాను. అంటే వెబ్ ఆప్షన్స్ కి 1 వీక్ బిఫోర్ అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అన్ని కాలేజెస్ గురించి నేను చేస్తాను అనమాట. సో అప్పుడు మీరు చూసుకొని ఒక క్లియర్ గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటది కాబట్టి మీకు ఆ టైంలో అయితే వీడియో అయితే చేస్తాను అనమాట.
సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అస్సలు మిస్ అయిపోవద్దు. వీడియో అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ కాలేజ్కి NAC A+ గ్రేడ్ అయితే ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదనమాట కథ. ఉంటానండి, బాయ్ బాయ్.